హాయ్ అండి, అందరికీ నమస్కారం. దసరా పండగ శుభాకాంక్షలు. ఈరోజు నవరాత్రి సందర్భంగా అమ్మవారికి నేను కట్టె పొంగలి చేశాను. కొబ్బరితో ప్రత్యేకంగా చేసిన ఈ కట్టె పొంగలి నైవేద్యము చాలా రుచిగా పవిత్రంగా ఉంటుంది. ఈ వీడియోలో ఆ రుచికరమైన కట్టె పొంగలి ఎలా చేశానో మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా అమ్మవారికి ఇలా సమర్పించి మీ ఇంటికి శుభము ఆనందాన్ని తీసుకురండి. ముందుగా కావలసిన పదార్థాలు: బియ్యము 2 కప్పులు, పెసరపప్పు 1 కప్పు, తురిమిన అల్లము 2 చెంచాలు, నిలువుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 4 పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు తీసుకోవాలి. కొబ్బరి పాలు 1/2 కప్పు, నిమ్మకాయల రసము కొంచెము ఒక 2 స్పూన్ల వరకు తీసుకోండి. ఉప్పు రుచికి సరిపడ్డ, ఇంగువ కొద్దిగా, నెయ్యి ఒక 1/2 కప్పు వరకు తీసుకోవాలి. తాలింపు కోసము మినపప్పు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకొని మనం పెసరపప్పు కడిగి పెట్టుకున్న పెసరపప్పును నేతిలో వేయించుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు అంతా వేగిపోయింది, నెయ్యి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా పెసరపప్పు తీసేసాక ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మనము కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనము బౌల్లోకి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో పెసరపప్పు వేసుకోవాలి. మనము వేయించుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఆ తర్వాత మనం బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. వేయించుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దాంట్లోనే మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలను వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు కొన్ని నీళ్లు పోసి మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 కూతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు కోసము స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయిని పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి, మిరియాలు వేసుకోవాలి, మళ్ళీ మినపప్పు వేసుకోవాలి, జీలకర్ర, కాజులు కూడా వేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త వేగిపోయాక మనం ఇంగువను కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. లాస్ట్లో మనకు రుచికి సరిపడ్డ ఉప్పును కూడా వేసేసుకుందాం. ఈ తాలింపునంతా వేసేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న కొబ్బరి పొడిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. మన కొబ్బరి కట్టె పొంగలి రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.